హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ మనకి ఈ నూతన సంవత్సరంలో అంటే ఈ 2020 జనవరిలో ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 6060 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. ఈ నోటిఫికేషన్ కూడా మనకి భారత త్రివిధ దళాలకు ఆయుధాలు సరఫరా చేసే కర్మాగారాలు ఉంటాయి కదా, అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఈ పోస్టులకు 10th క్లాస్ ఐటీఐ పాస్ అయిన ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు మనకి పోస్టింగ్ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన మెదక్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మన ఇండియా వైజ్గా అన్ని స్టేట్లలో 6060 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో మన ఇండియాలోని ప్రతి ఒక్కరు కూడా అన్ని స్టేట్లోని ప్రతి పోస్టు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టుకి ఏంటంటే మనకి ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఏదైతే మీరు 10th క్లాస్ కానీ ఐటీఐకి సంబంధించిన మెరిట్ అంటే మీ మార్క్స్లోని మెరిట్ని బేస్ చేసుకునే సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఈ పోస్టులకు సంబంధించిన ఇతర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే పైన ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసి ఇలాంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలని వినియోగించుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ సెంటర్ నుంచి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మనకి విడుదలైంది. అంటే మన భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆయుధ కర్మాగారాలు ఉంటాయి కదా, వాటికి ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలు. సో ఆ కర్మాగారాల్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా 31/12/2019 అంటే మనకి డిసెంబర్ 31న విడుదలైంది. ఇందులో భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు చూసుకుంటే మొత్తంగా మనకి 6060 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో 10th క్లాస్ పాస్ అయిన వారికి మరియు ఐటీఐ పాస్ అయిన వారికి కూడా అవకాశం అయితే ఉంది. ఐటీఐ పాస్ అయిన వారికి అయితే 3847 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వారికి 2219 పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనకి 6060 పోస్టులు అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ పోస్టులకి మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 10/1/2020. అదేవిధంగా క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ చూసుకుంటే 9/2/2020. అంటే మనకి 2020 ఫిబ్రవరి 9వ తారీఖు మిడ్నైట్ మీరు 12 లోపుగా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఏజ్ లిమిట్కి ఇవ్వడం జరిగింది. అంటే మీకు 9/2/2020 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉండాలి అనమాట. అయితే ఈ పోస్టులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే 10 సంవత్సరాలు. అయితే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కూడా మీకు క్యాస్ట్ వైజ్గా ఇవి కూడా పెరుగుతాయి అనమాట ఏజ్ రిలాక్సేషన్స్. అంటే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో అన్రిజర్వ్డ్ అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ వారికి అయితే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారు అయితే 15 సంవత్సరాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా ఐటీఐ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఎన్సీవీటీ కానీ లేదా ఎస్సీవీటీ కానీ చేసి ఉంటే వాళ్ళు అది చదవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం మాట్లాడుకుంటే నాన్ ఐటీఐ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు 10th క్లాస్లో మినిమం 50% మార్కులు అనేది ఉండాలి. అదేవిధంగా అగ్రిగేటెడ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు మ్యాథమెటిక్స్ మరియు సైన్స్కి సంబంధించి 40% మార్కులు అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఐటీఐ అంటే మీకు ఐటీఐ పాస్ అయిన వారికి అయితే కనుక 10th క్లాస్లో 50% మార్కులు అనేది ఉండాలి. అదేవిధంగా ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్లో మీకు 50% మార్కులు అనేది ఉండాలన్నమాట. సో రెండిట్లో 50% మార్కులు అనేది ఉంటేనే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని ఇక్కడ బ్లూ కలర్లో ఉంచుతారా, ఈ వెబ్సైట్ని ఇవ్వడం జరిగింది. ఇది www.ofb.gov.in. ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసుకుని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేయడం ఏమైనా డౌట్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి. నేను దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అంటే ఈ పోస్టులకు మీకు జనవరి 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి, నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అన్నమాట.
ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ అంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారిని మెరిట్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అనేది చేసి వారికి మెడికల్ మరియు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్షలు కానీ ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట. ఈ పోస్టులకు సంబంధించిన డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అంటే ఈ పోస్టులకి మీకు అప్రెంటిస్ పోస్టులు కాబట్టి వీటికి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు ట్రైనింగ్ అనేది మనకి 3 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టైఫండ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి సెమీ స్కిల్డ్ వర్కర్స్కి ఎంత శాలరీ అయితే వస్తుందో ఆ శాలరీలో 70% శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు సెమీ స్కిల్డ్ వర్కర్స్కి ఇప్పుడు శాలరీ 16,500 రూపాయల వరకు ఉంది. సో వారి శాలరీలో 70% అంటే మీకు దగ్గరగా 13,000 రూపాయల వరకు శాలరీ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసుకుంటే మీకు 80% శాలరీ, అదేవిధంగా మీకు థర్డ్ ఇయర్లో 90% అంటే మీకు దగ్గర 15,000 పైన శాలరీ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మీకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన పేమెంట్ ఆఫ్ ఫీజ్ అంటే మీకు ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకుంటే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అనమాట. ఈ అప్లికేషన్ ఫీజును కూడా మీరు ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అంటే ఎస్సీ, ఎస్టీ వారికి మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, ఉమెన్ క్యాండిడేట్స్కి మరియు ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఫ్రీగా అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకు సంబంధించి మీకు మెడికల్ ఫిట్నెస్ అనేది ఉండాలన్నమాట. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించి మీకు హెల్ప్ డెస్క్కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇది 1800120769. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీకు టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి మీరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్లో మీరు ఏమైనా తప్పుగా రాసినా, లేదంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ గురించి తప్పు ఇచ్చినా, లేదా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కానీ, లేదంటే కనుక మీరు ఏదైతే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏదైనా బ్లాంక్లో ఏదైనా వదిలేసినా కూడా అలా చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని, అదేవిధంగా మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేస్తారో ఆ ఫోటో కూడా క్లియర్గా ఉండాలని, సిగ్నేచర్ కూడా క్లియర్గా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవచ్చు. ఇందులో భర్తీ చేస్తున్న పోస్టులు చూసుకుంటే మనకి మొత్తంగా 31 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అంటే మన భారతదేశానికి సంబంధించిన 31 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవి స్టేట్ వైజ్గా మనకి నాన్ ఐటీఐ వారికి మరియు ఐటీఐ వారికి సంబంధించి సపరేట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు కేటగిరీ వైజ్గా కూడా డివైడ్ చేయడం జరిగింది. అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఎన్ని అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ నోటిఫికేషన్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. ఇవి స్టేట్ వైజ్గా చూసుకుంటే మనకి చండీగఢ్లో, మధ్యప్రదేశ్లో, అదేవిధంగా మధ్యప్రదేశ్లో అంటే మీకు మధ్యప్రదేశ్లోని ఈ యొక్క ఆయుధ కర్మాగారాలు సపరేట్గా ఉంటాయి. అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు సపరేట్గా ఉంటాయి కాబట్టి స్టేట్లో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ చాలా ఉంటాయి. అంటే మీకు మధ్యప్రదేశ్లోనే దగ్గర 6-7 ప్లేస్లో ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో, అదేవిధంగా మీకు నెక్స్ట్ చూసుకుంటే కనుక మహారాష్ట్ర, అదేవిధంగా ఒరిస్సాలో, అదేవిధంగా తమిళనాడులో, అదేవిధంగా మీకు తమిళనాడు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మీకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది మెదక్, హైదరాబాద్లో ఉంది. ఇందులో మనకు మొత్తంగా 438 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మన తెలుగు 2 రాష్ట్రాల వారు కూడా అన్ని ప్లేస్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఇండియా వైజ్గా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు ఇండియాలోని ఏ ప్లేస్లో కూడా ఏ పోస్ట్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే చండీగఢ్లో పోస్టులు కానీ అప్లై చేసుకోవచ్చు, మహారాష్ట్ర పోస్టులు కానీ అప్లై చేసుకోవచ్చు, తెలంగాణలో ఉన్న మెదక్ పోస్టులు కానీ అప్లై చేసుకోవచ్చు. మెదక్లో చూస్తుంటే మనకి మొత్తంగా 438 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి మనకి 278 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీ వారికి 118, ఎవరైతే ఎస్సీ వారు ఉంటారో వారికి 28, ఎస్టీ వారికి 14 పోస్టులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా 438 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇందులో నాన్ ఐటీఐ ఫిట్టర్కి సంబంధించి మీకు 40 పోస్టులు, నాన్ ఐటీఐ ఫౌండరీ మ్యాన్కి సంబంధించి 30 పోస్టులు, నాన్ ఐటీఐ మెషినిస్ట్ సంబంధించి 30 పోస్టులు, నాన్ ఐటీఐ వెల్డర్ అంటే గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఐటీఐ వారికి సంబంధించి ఎలక్ట్రీషియన్ వచ్చేసి 35, ఫిట్టర్ సంబంధించి 85, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ సంబంధించి 20, ఫౌండరీ మ్యాన్కి సంబంధించి 40, మెషినిస్ట్ సంబంధించి 40, పెయింటర్ వచ్చేసి 8, టర్నర్ వచ్చేసి 30, వెల్డర్ అంటే ఇది గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ సంబంధించి 50 పోస్టులు. సో టోటల్గా 438 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అయితే ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఉత్తరాఖండ్లో పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. సో ఈ విధంగా మనకి మొత్తంగా 6,060 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట.
అదేవిధంగా ఈ పోస్టులకు ఒక క్యాండిడేట్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఐటీఐ చేసిన వారు నాన్ ఐటీఐ పోస్టుకు కూడా మరియు ఐటీఐ పోస్టుకు కూడా అప్లై చేసుకోవచ్చా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక క్యాండిడేట్ ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి మెరిట్ లిస్టు అంటే షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఎవరైనా ఇద్దరికి ఒకే మెరిట్ అంటే ఒకే మార్క్స్ అనేది ఉంటే కనుక వాళ్ళలో ఎవరైతే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి ఒకే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే కనుక వాళ్ళలో ఎవరైతే ముందుగా 10th క్లాస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో తెలియజేశాను. ఇంకా నేను ఏమైనా మిస్ అయినా మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.